It's finally happening. Yeah, the day is here and the excitement is real. అసలైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది బికాజ్ ఇది నా ఫస్ట్ క్రూజ్ రైడ్ అనమాట, క్రూజ్ జర్నీ. సో అండ్ లక్షద్వీప్ కోసం కూడా చాలా ఎగ్జైటెడ్. యాక్చువల్లీ లక్షద్వీప్కి ఇంకా చాలా టైం ఉంది. సో ఈరోజు మన జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు లగ్జరియస్ కార్డలా క్రూజ్ అనమాట. అండ్ ఇట్స్ డే 1 గైస్. సో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ ముంబై నుంచి మన బోర్డింగ్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయాము. యాక్చువల్లీ ఎక్కువ వీడియో తీసుకోలేదు ఎయిర్పోర్ట్లో. యాజ్ యూజువల్ ఇట్స్ అ మిడ్ నైట్ జర్నీ అనమాట. అరౌండ్ 3 o'clock అలా ఉండే మా ఫ్లైట్. సో వెరీ టయర్డ్ ఫేసెస్తోని ఉన్నాము. సో అందుకే ఏం వీడియో తీసుకోలేదు. అండ్ ఫైనలీ మేము ముంబైలో కూడా దిగేసామన్నమాట. అంటే ఇట్స్ సాలిడ్ 1 hour జర్నీ అంతే. జస్ట్ ఎప్పుడు అంటే ఫ్లైట్లోకి వచ్చామో ఎప్పుడు దిగామో కూడా అర్థం కాలేదు. అంటే మార్నింగ్ జర్నీస్, ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అంటేనే ఇలా ఉంటాయి. సో యా, సో ఇప్పుడు మేము ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. యాక్చువల్లీ జర్నీ స్టార్టింగ్లోనే ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. ఏంటి అని అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ టర్మినల్ 1కి టర్మినల్ 2కి కనెక్షన్ ఉంటుంది అని అనుకున్నాను. యాక్చువల్లీ టర్మినల్ 2 చాలా బాగుంటుంది. బట్ మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేసి టర్మినల్ 1లోనే ల్యాండ్ అవుతాయంట. అండ్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ కూడా. సో టర్మినల్ 2కి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 2 kilometers అలా డిస్టెన్స్ ఉంటుంది. సో సాడ్లీ మనం టర్మినల్ 2 చూడలేకపోతున్నాము. యాక్చువల్లీ నేను ఇంతకుముందు టర్మినల్ 2 చూశాను. మేము జర్మనీకి ట్రావెల్ చేసేటప్పుడు అక్కడే మాకు లే ఆఫ్ ఉన్నింది. సో అందుకని నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే బికాస్ ఆ టర్మినల్ 2 చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి అక్కడే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అండ్ అరైవల్స్ అవుతుంటాయి కదా. సో నేను అనుకున్నాను మేబీ కనెక్షన్ ఉంటుందేమో టర్మినల్ 1కి టర్మినల్ 2కి అని చెప్పేసి. అండ్ టర్మినల్ 1లో అసలు మినిమం ఫెసిలిటీస్ కూడా ఉన్నట్లు అనిపించలేదు. ముంబై లాంటి ఇంత పెద్ద సిటీలో అసలు టర్మినల్ 1 అలా ఉంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మినిమం ఫుడ్ ఫెసిలిటీ కూడా లేదు అనిపించింది. ఒక 2 or 3 కాఫీ స్టాల్స్ ఉన్నాయి అండ్ సమ్ వడపావ్ అలాంటి స్టాల్ ఒకటి ఉంది అంతే. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 4కి అలా ఫ్లైట్ దిగేసామన్నమాట. సో మాకు కాడిల్లాలో చెక్ ఇన్ టైం వచ్చేసి 11:30 అలా అనమాట. సో మేము ఒక స్టే అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ వాళ్ళు ఎర్లీ చెక్ ఇన్ ప్రొవైడ్ చేయలేదు. అంటే బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆప్షన్ ఉండే వి థాట్ అంటే ఎర్లీ చెక్ ఇన్ ఇస్తారు అని చెప్పేసి. బట్ అది అవ్వలేదు అనమాట. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి 9కి అలా స్టార్ట్ అయ్యాము. సో దట్ కొంచెం మేము వెళ్ళే లోపల 10-10:30 అలా అయినా కూడా బోర్డింగ్ అంతా ప్రాసెస్ అయ్యే లోపల 11:30 అవుతుంది అనుకొని. బట్ మేము ఎయిర్పోర్ట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇందాక మీరు చూసినారు కదా. సో అక్కడ నుంచి ఇట్లా ప్రీపెయిడ్ క్యాబ్ ఒకటి తీసుకొని మన కార్డిలా క్రూజ్ వాళ్ళు ఒక లొకేషన్ ఇచ్చారనమాట. పోర్ట్ సైడ్ ఒక గేట్, ఐ థింక్ గ్రీన్ గేట్ అనుకుంటా. యా, అన్ని కార్డిలా క్రూజ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో మాది కూడా అదే ఇచ్చారనమాట. ఆన్ ది వేలో ఈ బ్యూటిఫుల్ ఇది టర్మినల్ కదా, ఇది కూడా ఒక రైల్వే స్టేషన్ అంట. యాక్చువల్లీ నాకు కూడా ఐడియా లేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటే ఏంటా అని చెప్పి అక్కడ నుంచి షూట్ చేశాను అనమాట. చూడటానికి చాలా బాగుంది. అండ్ దెన్ ఐ కేమ్ టు నో ఇది ఛత్రపతి శివాజీ టర్మినస్ అని చెప్పేసి. ఇది మేము ఆన్ ది వే టు పోర్ట్ ఏరియాకి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మేము ఈ సరౌండింగ్స్లోనే ట్రాఫిక్లో స్టక్ అయ్యాము చాలాసేపు. లైక్ క్యాబ్ అతనికి బాగా కన్ఫ్యూజింగ్గా ఉండే అనమాట ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో అలా కొంచెం సేపు తిరిగేసి. అండ్ ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ అంటే మాకు 9 o'clockకి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేవరకు ఎగ్జాక్ట్గా 12 అయింది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ 10:30 అవుతుంది అనుకున్నాము బికాజ్ హార్డ్లీ 40 minutes డ్రైవ్ అంట. సో మీరు ఎవరైనా స్టార్ట్ అవుతున్నారంటే ఇక్కడ ప్రాసెసింగ్ అండ్ ఆల్ మీకు అట్లీస్ట్ ఒక 1 hour 1.5 hour ఉంటుంది.
ఉంది క్రూజ్లోకి మనం బోర్డ్ అవ్వడానికి. సో ప్లాన్ అకార్డింగ్లీ వాళ్ళు ఇచ్చిన బోర్డింగ్ టైం ప్రకారం సో మనం ఇక్కడికి వచ్చేసాము గేట్ లోపలికి. వీళ్ళు మనకి ఒకటి బోర్డింగ్ పాస్ ప్రొవైడ్ చేస్తారు మెయిల్ త్రూ బుక్ చేసుకున్నప్పుడు. అది ఇక్కడ చూపిస్తే వాళ్ళు లోపలికి ఎంట్రన్స్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. ఆధార్ కార్డ్స్ అవి కలెక్ట్ చేసుకొని మనకి ఇందాక చూపించిన కార్డ్ ఇస్తారనమాట. అది మనకి ఇక్కడ ఆ కార్డ్ ఇస్ ఎవ్రీథింగ్. లైక్ అదే క్రెడిట్ కార్డు, అదే డెబిట్ కార్డు, అదే మనకి ఐడెంటిటీ లాగా దీంట్లో. సో అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ కార్డ్ తీసుకొని మనం లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లగేజ్ తీసుకొని. సో యా ఫైనలీ మన క్రూజ్ అయితే మనకు కనిపించేస్తుంది కళ్ళకి. యాక్చువల్లీ ఇక్కడ బాగా రష్ ఉన్నారనమాట ఆన్ ది వేలో. సో ఎక్కువ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అలౌడ్ లేదు. యాక్చువల్లీ మేము ఆ టైంకే చాలామంది ఇంకా కాంపిటీషన్ లాగా అయిపోయింది అక్కడ. సో అందుకే ఎక్కువ తీసుకోలేదన్నమాట. సో ఇది మన పోర్ట్ ఏరియా. అక్కడ నుంచి మనం లోపలికి తీసుకొని వెళ్ళాలి. అండ్ నేను మీకు వీడియోలో కంప్లీట్గా చెప్తాను లైక్ ఏంటి డీటెయిల్స్ ఎలా అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా నాకు ఆ రోజు అక్కడ ఎలా అనిపించింది అన్నది చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఈ టైంకి మేము ఫుల్ టయర్డ్ ఉన్నాం అనమాట. ఫస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అండ్ నెక్స్ట్ థింగ్ మాకు ఎర్లీ చెక్ ఇన్ దొరకలేదు కదా బయట. సో అది ఒకటి. డైరెక్ట్గా ఇక్కడికి క్రూజ్ బోర్డ్ అవ్వడానికి వచ్చాం కాబట్టి సో ఆ టయర్డ్నెస్ అయితే పక్కాగా ఉంది. అండ్ ఇట్లా క్రూజ్లోకి ఎంటర్ అవుతూనే వీళ్ళు మంచిగా ఒక చిన్న తిలక్ లాగా చేసి వెల్కమ్ చేస్తారనమాట. అది చూస్తుంటేనే ఇట్లా హోమ్లీ ఫీలింగ్ లాగా అనిపించింది ఎంటర్ అవ్వగానే. అండ్ అందరు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఈ పోర్ట్ ఏరియా క్రాస్ అవుతే మనకి అస్సలు సిగ్నల్స్ ఉండవు. అండ్ అసలు దేనికి సిగ్నల్స్ ఉండవు. ఫోన్పే కానీ నెట్ కానీ కాల్స్ కానీ దేనికి ఉండవు. బట్ ఇక్కడ వీళ్ళు పెయిడ్ వైఫై ప్రొవైడ్ చేస్తారనమాట. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎవరైనా ఇక్కడ రావడానికి ప్రిఫర్ చేశారనుకోండి, ఫస్ట్ థింగ్ మీకు నెట్ కంపల్సరీ. అంటే ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి ఇంట్లో వాళ్ళని అని అంటే ఫస్ట్ రాగానే మీ కార్డ్ ఏదైతే ఉంది కదా వాళ్ళు ఇస్తారని చెప్పా కదా బయట, దాంట్లో మనీ లోడ్ చేసేసుకోండి ఫోన్పే త్రూ. ఇఫ్ కార్డ్స్ ఉంటే మీరు ఎక్కడైనా ఆన్ ది వే వెళ్ళే జర్నీలో ఎక్కడైనా క్రూజ్లో చేసుకోవచ్చు. బట్ ఫోన్పే యూజ్ చేయాలి అనుకుంటున్నారు అంటే పక్కా స్టార్టింగ్లోనే లోడ్ చేసేసుకోండి మనీ. అండ్ దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. అక్కడ మనం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చామన్నమాట. ఆ ప్రాసెస్ గురించి నేను మళ్ళీ చెప్తాను వీడియోస్లో. సో ఇప్పుడు మనం వెంటనే రూమ్కి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఇది లంచ్ టైమ్ అండ్ రూమ్ చూసారా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది రూమ్. అంటే ఫస్ట్ థింగ్ నేను విన్నాను క్రూజ్లో చాలా అంటే చిన్న రూమ్స్ ఉంటాయి అలా అని చెప్పేసి. బట్ రూమ్ చూడగానే ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఎందుకంటే రూమ్ ఇట్ వాజ్ క్వైట్ నైస్ అనమాట. కంఫర్టబుల్గా ఉంది రూమ్, మంచిగా పెద్దగా మీరు చూడగలిగితే. అంటే పెద్దగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్దగా ఉంది. నేను అక్కడ ఏం చూస్తున్నాను, లైఫ్ జాకెట్స్ చూపిస్తున్నాను అనమాట. అవి ఉన్నాయి లోపల. మనకి స్టార్టింగ్లోనే వార్డ్రోబ్ వస్తుంది, అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మినీ లాకర్ ప్రొవైడ్ చేశారు ఏమైనా వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి. అండ్ ద సేమ్ థింగ్ కింద హ్యాంగర్స్ అవి ఉన్నాయి ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి. అండ్ వాష్రూమ్ కూడా బాగానే ఉంది. అంటే జెట్ స్ప్రే అవన్నీ ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్లో చూసాను జెట్ స్ప్రే అవి లేదని చెప్పేసి. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం షవర్ ఏరియా చిన్నగా ఉంటుంది, బట్ దట్స్ ఫైన్. ఆబ్వియస్లీ క్రూజ్ కదా, సో కొంచెం స్పేస్ అన్నది కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అండ్ మీకు రూమ్లో నేను చూపించని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సీ వ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ టైంకి ఇంకా బోట్ స్టార్ట్ అవ్వలేదు, అందుకే నేను అది కర్టన్స్ ఓపెన్ చేసి చూపించలేదు వ్యూ. నేను మీకు మళ్ళీ వీడియోస్లో కానీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కానీ చూపిస్తాను. సో నేను ఇందాక చెప్పినట్టు లంచ్ టైం అయింది కదా, సో మనం వెంటనే లంచ్కి వచ్చేసాము. యాక్చువల్లీ హంగ్రీ అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను ఎయిర్పోర్ట్లోనే, బట్ చేతు ఏం తినలేదన్నమాట. అందుకే ఫస్ట్ లంచ్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ లంచ్ కూడా టైమింగ్స్ ఉంటాయి కదా, సో అది క్లోజ్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట ఈ రెస్టారెంట్కి. ఈ రెస్టారెంట్ స్టార్ లైట్. ఇది మన ఫ్లోర్లోనే ఉంటుంది. మన రూమ్ ఏ ఫ్లోర్లో ఉంటుందో అదే ఫ్లోర్లో ఉంటుంది అనమాట. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము.
అండ్ ద లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చింది ఏంటంటే ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇదొక సేఫ్టీ డ్రిల్ చేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు మనం వచ్చింది 6th ఫ్లోర్కి. వీళ్ళు అనౌన్స్ చేస్తారు అండ్ ఇట్స్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్ హూ ఇస్ బోర్డింగ్ దిస్ క్రూజ్ అనమాట. వాళ్ళు చెప్తున్నారనే కాదు, మనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డ్రిల్. ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలి కదా ఏంటి అని చెప్పేసి వాళ్ళకి మనకి హాఫ్ అన్ అవర్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి మాస్టర్స్ అవి ఉంటాయి నెంబర్స్, అలా అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైఫ్ జాకెట్స్ ఎలా వేసుకోవాలి అవన్నీ చెప్తారు. నెససరీ అన్నది అన్నెసెసరీ నాట్ నెససరీ అన్నది కాదు, బట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అండ్ దే మేక్ ష్యూర్ వీ అటెండ్, ఎందుకంటే వాళ్ళు అక్కడ అటెండెన్స్ కూడా తీసుకుంటారనమాట, అన్ని రూమ్స్ వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి. సో అది సంగతి. సో ఆ డ్రిల్ అయితే కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం సేపు రెస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ మనకి వీళ్ళు ఒక షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారనమాట, ఒక పేపర్ పాంప్లెట్ లాంటిది. నేను ఎప్పుడన్నా వీడియోస్లో చూపిస్తాను, కమింగ్ వ్లాగ్స్లో కానీ ఈ వ్లాగ్లో కానీ అది యాడ్ చేస్తాను. దాంట్లో కంప్లీట్గా డే అంతా ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొత్తం క్రూజ్లో అన్నది మెన్షన్ చేస్తారు. దే హ్యావ్ ఎవ్రీథింగ్ కవర్డ్ ఫర్ ఎవ్రీ పీపుల్. సో మార్నింగ్ నుంచి నైట్ ఈవెన్ మొత్తం మిడ్ నైట్ 24 hours అని చెప్పాలి, ఎవ్రీ టైంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ మనకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంది, మనకు ఏవేవి నచ్చుతున్నాయి అన్నది చూసుకొని మనం వెళ్తే మంచిగా అనిపిస్తుంది. మాకైతే ఫేవరెట్ థింగ్ మార్క్యూ థియేటర్లో ఏం జరిగినా నేను వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ మేము వెళ్ళింది రీసెంట్గా కదా, ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మొత్తం క్రూజ్ అంతా క్రిస్మస్ డెకరేషన్ చేశారనమాట. ఆ క్రిస్మస్ ట్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఫుల్ ఆఫ్ గ్లిటరింగ్ ఉంది కదా, మస్తు అనిపించింది క్రూజ్ అంతా. వీళ్ళు ఎవ్రీ సీజన్కి అలా డెకరేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వ్యాలంటైన్ మంత్ అయితే వ్యాలంటైన్ థీమ్తో డెకోర్ చేస్తారు, అండ్ దివాళీ అయితే దివాళీ, న్యూ ఇయర్ అట్లా డిఫరెంట్ థీమ్స్తో డెకోర్ చేస్తారు. అండ్ ఆ ఫెస్టివల్స్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ట్రై చేస్తారంట. సో మేము వెళ్ళినప్పుడు క్రిస్మస్ కదా, సో దానికి రిలేటెడ్ ఇలాంటి థింగ్స్ అన్నీ చేశారనమాట. సో ఫైనలీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ మార్క్యూ థియేటర్. ఇది ఒక కంప్లీట్ ఫుల్లీ ఎక్విప్డ్ థియేటర్ అనమాట, మనకి లైవ్ థియేటర్ లాగా. ఇక్కడ వీళ్ళు అన్ని పర్ఫార్మెన్సెస్ షోస్ లైవ్లో చేస్తారు. అండ్ ఈ మార్క్యూ థియేటర్ కంప్లీట్ 2 floors ఉంటుంది. 5th floor 5th deck, ఫ్లోర్ అనడం కన్నా డెక్స్ అనడం బెటర్, 5th deck అండ్ 6th deck అనమాట. సో మేము వచ్చిన ఫస్ట్ డే మేము కొంచెం లేట్ వచ్చామన్నమాట. సో మొత్తం థియేటర్ అంతా ఇలా కిందంతా ఫుల్ అయిపోయింది. సో పైకి వచ్చాము. యాక్చువల్లీ ఒక కార్నర్లో సీట్ దొరికింది అనమాట. అక్కడి నుంచి వ్యూ అంతగా బాగాలేదు, అందుకే నేను కొంచెం సాడ్గా ఉన్నాను. సో యా, అండ్ నిజంగా మేమైతే ఆ రోజు షో ఎంత ఎంజాయ్ చేసామంటే, యాక్చువల్లీ ఇట్స్ ఓపెనింగ్ షో అనమాట. వీళ్ళు మనకి క్రూజ్ సేలింగ్ షో అంటారు కదా, అలాంటి షో చాలా చాలా బాగుంది. అసలు అయితే ఈ మార్క్యూ థియేటర్లో జరిగేవి ఏవి మిస్ అవుద్దని నేను చెప్తాను. We want to make sure that your vacation starts with a bang. Having said that, what's better than a celebration of song and dance? So, are you ready for a colorful, diverse and super entertaining dance performance? Well, all you need to do is sit back, enjoy yourselves and make sure that you give all our performers a lot of love. So ladies and gentlemen, without further delay, presenting to you the Indian Cine Magic. शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की लहरी और वाही क्या उसका
షోస్ ఈ మాక్యూ థియేటర్లో జరిగే ఏ షో మిస్ అవ్వలేదన్నమాట. సో యా, అది మీరు చూస్తారు కమింగ్ వ్లాగ్స్లో, చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి లైవ్ పర్ఫార్మెన్సెస్ జరుగుతుంది, మ్యూజిక్. ఇది చైర్మన్స్ క్లబ్ అనమాట. ఇక్కడ ఇది కూడా 5th ఫ్లోర్లోనే ఉంటుంది. సో మీరు కూడా వినేసేయండి. Put your loving hand now, baby. Save it. I'm begging, begging you. Put your loving hand out, darling. Ride him now. Now's the king. Let him have it. మస్తు ఉంది కదా లైవ్ పర్ఫార్మెన్స్. అక్కడ కొంచెం సేపు లైవ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనం డిన్నర్ చేయడానికి పైకి వచ్చేసామన్నమాట. సో మేము ఆఫ్టర్నూన్ వెళ్ళింది వచ్చేసి స్టార్లైట్ రెస్టారెంట్. అది మేమున్న ఫ్లోర్లోనే, మేమున్న డెక్లోనే ఉంటుంది, 4th డెక్ అండ్ 5th డెక్లో కూడా. బట్ ఇది 10th డెక్లో అనమాట. ఇది ఓపెన్ డెక్ ఉంటుంది. కంప్లీట్ క్రూజ్లో 11 డెక్స్ ఉంటాయి. అండ్ లిఫ్ట్ యాక్సెస్ వచ్చేసి మనకి 10th డెక్, అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి స్టాప్ అనమాట. 11th డెక్ మనం స్టేజ్ నుంచి వెళ్ళొచ్చు. అది మనం చూస్తాము నెక్స్ట్ వ్లాగ్స్లో. సో ఇదైతే 10th డెక్. ఇది కూడా నేను కంప్లీట్గా చూపించట్లేదు, జస్ట్ మేము డిన్నర్ చేయడానికి వచ్చాము కదా, సో అలా బయటికి చూద్దాము కొంచెం సేపు వాటర్ని అని చెప్పేసి వచ్చాము. లిటరలీ ఎంత డార్క్ ఉందంటే నాకైతే అక్కడికి స్టెప్ ఇలా కొంచెం ముందుకు పెట్టడానికి కూడా భయం వేస్తుండే, అంటే అంత డార్క్గా. అసలు రియలీ అది చూస్తుంటేనైతే లిటరలీ భయం వేసింది. ఇట్స్ నాట్ లైక్ భయం లాంటి భయం కాదు, బట్ చూస్తుంటే చీకటిగా ఎంతో స్కేరీగా ఉందో సీ అన్నట్లు అనిపించింది. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఈ స్టార్లైట్ రెస్టారెంట్ మనం ఆఫ్టర్నూన్ వెళ్ళింది, అండ్ ఇప్పుడు మనం 10th డెక్లో వచ్చిన ఫుడ్ కోర్ట్, అవే కాకుండా ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మీరు ఎనీ రెస్టారెంట్లో ట్రై చేయొచ్చు. బట్ మన ప్యాకేజ్ అంటే ఎవ్రీ వన్స్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది వచ్చేసి స్టార్లైట్ అండ్ ఈ ఫుడ్ కోర్ట్ 10th ఫ్లోర్లో. మిగతా వాటి అన్నిట్లో పేడ్ ఉంటుందన్నమాట. సో మనము ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పర్సనలైజ్డ్గా కావాలి అనుకుంటే అక్కడ కూడా వెళ్ళి తినచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను, ఆల్మోస్ట్ మనకి 10th డెక్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో మనం ఏది అడిగినా వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. ఫస్ట్ థింగ్ బుఫే ఉంటుంది. వీళ్ళు 5 times a day మీల్స్ సర్వ్ చేస్తారు. అండ్ అదర్ దాన్ దట్ మనకి ఇంకేదైనా పర్సనలైజ్డ్గా కావాలి, లైక్ చైల్డ్ ఫుడ్ కావాలి, ఆరల్ స్పెషల్గా ఇంకేదైనా కావాలి అన్నా కూడా మనం అడిగితే వీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఐ డోంట్ థింక్ సో వేరేవి ఏమైనా ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరేవి కూడా ఫర్ షూర్గా ట్రై చేయొచ్చు. అండ్ అదనమాట సంగతి. ఇందాక మనం వెళ్ళింది బ్యాక్ సైడ్, నేను డార్క్నెస్ అని చెప్పాను కదా, అదే చూపిస్తూ ఉండే. సో అవన్నీ మనం మళ్ళీ కమింగ్ వ్లాగ్స్లో కూడా చూస్తాము వెరీ క్లియర్గా. సో మనం ఫైనలీ లోపలికి వచ్చేసాము డిన్నర్ చేయడానికి. ఇదే ఫుడ్ కోర్ట్ అనమాట, 10th ఫ్లోర్లో ఉన్నది. సో డిన్నర్కి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ తీసుకున్నాము. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. సో మన ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. సో ఇద్దరం ఉన్నాము, 4 plates ఏంటి అనుకుంటున్నారా? యా, ఒక ప్లేట్లో సాలెడ్, స్వీట్స్, మిగతా 2 మా ప్లేట్స్ అనమాట. సో అలా అయితే జరిగింది మా ఫస్ట్ డే. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, ఒక థింగ్ షేర్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు, ఐ మీన్ ఈరోజు మీరు వ్లాగ్ చూస్తున్న రోజు కొంచెం సీ సిక్నెస్ అనిపించింది. సీ సిక్నెస్ అంటే ఏంటి అంటే, జనరల్గా ఇట్లా మనకి బోట్ క్రూజ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఇలా మూమెంట్ లాగా కళ్ళు తిరిగినట్టు అలా లైట్గా అనిపించింది అంతే.
జస్ట్ నేను ఇంకా వేరే యాక్టివిటీస్లో అలా ఇన్వాల్వ్డ్ ఉండగా కొంచెం అంటే అది దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టకుండా లైక్ బోట్ మూవ్ అవుతుంది అలా క్రూజ్ మూవ్ అవుతుంది అనుకోకుండా వేరే ఏదన్నా అంటే మనకి ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి కదా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫస్ట్ డే తర్వాత మనకి అంతగా అనిపించదు అనమాట, లైక్ అలవాటు అయిపోతుంది. సో మనం ఇంకా దాని గురించే థింక్ చేస్తూ ఉంటే కొంచెం సీ సిక్నెస్ అలా ఇంకా ఎక్కువ ఫేస్ చేస్తారు. సో ట్రై టు అవాయిడ్ దట్ అండ్ దట్స్ ఇట్. మా ఫస్ట్ డే ఇన్ ద క్రూజ్ అనమాట, చాలా చాలా బాగా అయింది. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి, స్టే ట్యూన్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బ్రో చలి ఎక్కువ సెటల్ తీసుకొని వేసుకోండి బ్రో, లేదు రగులు కప్పుకోండి. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి మన రగులు బాగా పడి సెటల్ అయిన బ్రో. ఎక్కువ కోల్డ్ గా ఉంది, మోర్ కోల్డ్ మ్యామ్, ఎంజాయ్ కేర్ఫుల్ బ్రో సార్. మీరు కేర్ఫుల్ గా ఆలోచించి బ్రోస్ సెటర్లు రగులు కప్పుకొని బాగా ఎంజాయ్ చేసి పనుకోండి బ్రోస్.